కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ద్వితీయంలో కుజకేతువులు, కేతు బలంగా ఉన్నారు. అదేవిధంగా అష్టంలో రాహు మటుకు బలంగా లేడు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అతి జాగ్రత్త తీసుకోవాలి. అవసరమైతే తప్ప ప్రయాణాలని వాయిదా వేయడం చెప్పదగిన సూచన. ఇక ఉద్యోగ విషయాలకు వస్తే ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే విధంగా గోచరిస్తుంది. భాగ్యంలో శని బలంగా ఉన్నారు. మంచి ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు పెరిగే గ్రహస్థితి గోచరిస్తుంది. ఇటు వ్యాపారస్తులకు ఇటు ఉద్యోగస్తులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. వ్యాపార బుద్ధి సమృద్ధిగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను జాగ్రత్త పరచుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. ఎవరిని నమ్మకుండా మన వరకు మనం ఉండాలి, మన 10 మందికి సహాయం చేయాలి అనే ధోరణిలో ఉంటారు. అయితే కొంచెం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం, యాంగ్జైటీ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత సానుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలని వదులుకోకుండా జాగ్రత్త పరచుకోవాలి. కళారంగాల వారికి, హోటల్ మేనేజ్మెంట్కి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చిరు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా కుటుంబంలో ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. అష్టమ శని, కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు. కాబట్టి కుటుంబపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడకుండా చూసుకోవాలి. అదేవిధంగా వివాహం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. సంబంధం వచ్చింది, బాగుంది, ఇంకా పెళ్లి చేసుకుందాం, ముహూర్తాలు పెడదాం అనే టైంకి వాళ్ళు మాకు వద్దని చెప్పడం, లేదా జాతకాలు కలవడని చెప్పడం, లాస్ట్లో చెప్పడం, అది మీకు ఒక మనోవేదన గురి చేస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నలుగురితో పాటు సరదాగా ఉండి మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తారు. అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అష్టమంలో రాహు బలంగా లేరు. ఇటు షష్టమాధిపతి గురువు, భాగ్యాధిపతి గురువు వ్యయంలో కంబస్ట్ అయ్యారు. కాబట్టి డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చు అయిపోతుంది. డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంది. అది హాస్పిటల్ ఖర్చు కావచ్చు, ఇంక మరే విషయాన్ని ఖర్చు కావచ్చు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తరంతోటి గరకతో పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.